నమస్కారం. ఈరోజు మనం చాలామందికి ఒక ప్రశ్నగా మిగిలిపోయే విషయాన్ని చర్చిస్తున్నాం. బౌద్ధ సన్యాసుల జీవితమంటే మనకు గుర్తొచ్చేది ప్రశాంతత, ధ్యానం, ఆ, ఒక రకమైన స్వేచ్ఛ. కానీ వాళ్ల జీవితంలో వందల కొద్దీ నియమాలు ఉంటాయని తెలుసా? నాకైతే మొదటిసారి విన్నప్పుడు స్వేచ్ఛ గురించి చెప్పే మార్గంలో ఇన్ని కఠినమైన రూల్స్ ఎందుకు అనిపించింది? ఇదొక వైరుధ్యంలా అనిపిస్తుంది కదా. ఈ నియమాల వెనుకున్న అసలు లాజిక్ ఏంటో, అసలు రహస్యమేమిటో ఈరోజు లోతుగా తెలుసుకుందాం. దీనికోసం మనం అంగుత్తర నికాయమనే ప్రాచీన బౌద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుంటున్నాం. ఇందులో గౌరవనీయులైన ఉపాలి అనే సన్యాసి నేరుగా బుద్ధుణ్ణే ఒక సూటి అయిన ప్రశ్న అడుగుతారు. భగవాన్, మీరు మీ శిష్యుల కోసం ఈ శిక్షణా నియమాలను ఎందుకు పెట్టారు? ఈ పాతిమొక్కను ఎందుకు పఠిస్తారు? ఈ ప్రశ్నకు బుద్ధుడిచ్చిన సమాధానంలోనే మన అన్వేషణంతా దాగి ఉంది. అవును. ఈ చర్చలోకి వెళ్లే ముందు 2 పదాలను మనం సరళంగా అర్థం చేసుకుందాం. మొదటిది వినయ. ఇది సన్యాసుల ప్రవర్తన నియమావళి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ల కాన్స్టిట్యూషన్ లాంటిది. రెండవది పాతిమొక్క. ఇది ఆ వినయలో ముఖ్యమైన నియమాల జాబితా అన్నమాట. సన్యాసులకు 227, సన్యాసినులకు 311 ఉంటాయి. ప్రతి 15 రోజులకోసారి వీళ్లందరూ కలిసి ఈ నియమాలను చదువుకుంటారు, తమ ప్రవర్తనను సమీక్షించుకుంటారు. ఓ, అంటే ఇదొక సెల్ఫ్ రివ్యూ మీటింగ్ లాంటిదన్నమాట. ఖచ్చితంగా. సరే, ఇప్పుడు అసలు విషయంలోకొద్దాం. ఉపాలి ప్రశ్నకు బుద్ధుడు 10 కారణాలు చెప్పారు. ఈ నియమాలు కేవలం శిక్షించటానికి కాదు, ఒక వ్యవస్థను కాపాడటానికి అని ఆ సమాధానం వింటే మనకర్థమవుతుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక బోధన కాదు, ఒక అద్భుతమైన ఆర్గనైజేషనల్ ప్లాన్ అనిపిస్తుంది. బుద్ధుడు చెప్పిన ఆ 10 కారణాలలో మొదటి రెండింటిని చూస్తే అవి సంఘం యొక్క సామరస్యం మరియు సౌలభ్యం గురించి చెబుతాయి. మొదటి కారణం సంఘం బాగుండటానికి, రెండవది సంఘంలో అందరూ హాయిగా, సౌకర్యంగా ఉండటానికి. చాలా సింపుల్గా ఉన్నాయి కదా. సింపుల్గా అనిపించినా వీటి వెనక చాలా లోతైన ఆలోచన ఉంది. సంఘం అంటే సన్యాసుల సమూహం. వాళ్లందరూ కలిసి జీవిస్తున్నారు, కలిసి సాధన చేస్తున్నారు. అలాంటప్పుడు ఒకరికొకరు అడ్డుపడకుండా, గొడవలు లేకుండా అంతా సజావుగా సాగాలంటే కొన్ని కనీస నియమాలు కావాలి. అవును. లేకపోతే వాళ్ల శక్తి అంతా చిన్న చిన్న తగాదాలను పరిష్కరించుకోవడానికే సరిపోతుంది. అసలు లక్ష్యమైన ఆధ్యాత్మిక సాధన పక్కకు వెళ్ళిపోతుంది. నిజమే. ఇది ఏ సంస్థకైనా, చివరికి ఒక కుటుంబానికైనా వర్తిస్తుంది. అందరూ కలిసికట్టుగా ఒక లక్ష్యం వైపు వెళ్లాలంటే కొన్ని గ్రౌండ్ రూల్స్ ఉండాలి. ఖచ్చితంగా. ఇక్కడే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బుద్ధుడు కేవలం ఒక ఆధ్యాత్మిక గురువే కాదు, ఆయన ఒక అద్భుతమైన సంస్థాగత వ్యూహకర్త కూడా. ఈ రోజుల్లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఆర్గనైజేషనల్ కల్చర్ గురించి, ఒక మంచి టీం వాతావరణాన్ని ఎలా నిర్మించాలి అని చెప్పే సూత్రాలనే ఆయన 2500 ఏళ్ల క్రితమే సంఘం కోసం రూపొందించారు. కేవలం మోక్షమనే లక్ష్యం మాత్రమే కాదు, ఆ లక్ష్యాన్ని చేరే వ్యవస్థ అంటే సిస్టమ్ కూడా అంతే ముఖ్యమని ఆయన గుర్తించారు. ఇది చాలా ఆధునికమైన ఆలోచన. సరే, అంటే ఈ నియమాలందరూ కలిసికట్టుగా ఉండటానికి ఒక ఫౌండేషన్ లాంటివి. కానీ ఏ గ్రూప్లోనైనా కొందరు నియమాలను పట్టించుకోని వాళ్ళు ఉంటారు కదా, ఇతరులకు ఇబ్బంది కలిగించేవారుంటారు. మరి వాళ్ల సంగతేంటి? బహుశా తర్వాతి కారణాలు దీని గురించేనేమో. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. తర్వాతి 2 కారణాలు ఇదే చెబుతున్నాయి. ప్రవర్తన నియంత్రణ మూడవ కారణం. మొండిగా ప్రవర్తించే వారిని అదుపులో పెట్టడానికి. నాలుగవది, మంచి ప్రవర్తనతో, క్రమశిక్షణతో ఉండే సన్యాసులు ప్రశాంతంగా తమ సాధన చేసుకునేలా చూడటం. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది. అంటే తప్పు చేసేవారిని అదుపు చేయాలి, అదే సమయంలో మంచిగా ఉండేవారిని కాపాడాలి. 2 ముఖ్యమే. అవును. ఇది మన ఆఫీస్లో కూడా చూస్తుంటాం కదా. ఒక్కరి నెగటివ్ ప్రవర్తన వల్ల మొత్తం టీం వాతావరణం దెబ్బతింటుంది, అందరి ప్రొడక్టివిటీ పడిపోతుంది. ఆ ఒక్కర్ని అదుపులో పెట్టడానికి హెచ్ఆర్ పాలసీలు ఉంటాయి. ఇక్కడ వినయ నియమాలు దాదాపు అదే పనిచేస్తున్నాయి. అయితే ఇక్కడ ముఖ్య ఉద్దేశ్యం శిక్షించడం కాదు, మంచి వాతావరణాన్ని కాపాడటం. ఒకరి స్వేచ్ఛ ఇంకొకరి సాధనకు అడ్డంకి కాకూడదనే ఒక స్పష్టమైన సరిహద్దును ఈ నియమాలు గీస్తాయి. ఇప్పటివరకు మనం చూసిన 4 కారణాలు ఒక సమూహం సజావుగా నడవడానికి అవసరమైన ప్రాక్టికల్ రూల్స్లా ఉన్నాయి. కాని బౌద్ధమంటే ఇంతకంటే లోతైంది కదా. ఈ నియమాల వెనుక ఇంకా బలమైన ఆధ్యాత్మిక కారణమేదైనా ఉందా? తప్పకుండా ఉంది. అక్కడికే వస్తున్నాం. 5వ, 6వ కారణాలు అసలైన ఆధ్యాత్మిక రక్షణ గురించి చెబుతాయి. ఇక్కడే ఆశ్రవాలు అంటే ఆసవాస్ అనే ఒక ముఖ్యమైన పదం వస్తుంది. ఆశ్రవాలంటే
ఆసవ అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మనసును ఒక మట్టి కుండలా ఊహించుకోండి. ఆ కుండకో చిన్న చిన్న రంధ్రాలు అంటే లీకులు ఉంటే అందులో పోసిన మంచి నీళ్లన్నీ కారిపోతాయి. ఆ లీకులనే ఆసవాలు అంటారు. ఓ పాళీ భాషలో దీనర్థం ప్రవహించేది అని. మనసులోంచి బయటకు ప్రవహించే మానసిక కల్మషాలన్మాట. కోపం, అత్యాశ, అసూయ, అజ్ఞానం ఇవన్నీ ఆ లీకులు. వినయ నియమాలు ఆ లీకులను పూడ్చే సిమెంట్ లాంటివి. వావ్! ఆ పోలిక చాలా బాగుంది. అంటే మనసులోని మంచిని బయటకు పోకుండా ఆపేవి అన్నమాట. మరి ఈ ఆశ్రవాలకు సంబంధించిన కారణాలేమిటి? 5వ కారణం వర్తమాన జీవితంలో తలెత్తే ఆశ్రవాలను అడ్డుకోవడానికి. 6వ కారణం భవిష్యత్ జీవితాలలో తలెత్తే ఆశ్రవాలను తొలగించడానికి. ఒక్క నిమిషం, ఇది కొంచెం సంక్లిష్టంగా ఉంది. వర్తమాన ఆశ్రవాలు అంటే ఏమిటి? అంటే తప్పుడు పనుల వల్ల, క్రమశిక్షణ లేని ప్రవర్తన వల్ల కలిగే తక్షణ పరిణామాలు. ఉదాహరణకు, ఒకరు కోపంతో ఎవరినైనా తిట్టారనుకోండి, ఆ తర్వాత కలిగే గిల్ట్, పశ్చాత్తాపం. ఎదుటివారి నుండి వచ్చే వ్యతిరేకత. అవును, సమాజంలో మాట పడటం. ఇవన్నీ తక్షణమే అనుభవించే బాధలు. ఇవే వర్తమాన ఆశ్రవాలు. నియమాలు పాటిస్తే అసలా తప్పు చేసే అవకాశమే తగ్గుతుంది. కాబట్టి ఈ తక్షణ సమస్యల నుండి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. సరే, ఇది అర్థమైంది. మరి భవిష్యత్ ఆశ్రవాలు అంటే ఇది కర్మ సిద్ధాంతానికి సంబంధించిందా? ఖచ్చితంగా. మన ప్రస్తుత చర్యలు భవిష్యత్తును నిర్దేశిస్తాయని బౌద్ధం చెబుతుంది. క్రమశిక్షణ లేని, హానికరమైన ప్రవర్తన అది భవిష్యత్తులో బాధకు లేదా ప్రతికూల పునర్జన్మకు దారితీసే కర్మబీజాలను నాటుతుంది. ఈ నియమాలు పాటించడం ద్వారా ఆ చెడు కర్మబీజాలు నాటకుండా జాగ్రత్త పడతారు. ఇది కేవలం ఈ జీవితంలో ప్రశాంతంగా ఉండటానికే కాదు, భవిష్యత్ ప్రయాణాన్ని కూడా సురక్షితంగా మలుచుకోవటానికి చేసిన ఏర్పాటు. సరే, ఈ ఆశ్రవాలు అనేవి కొంచెం ఆబ్స్ట్రాక్ట్గా ఉన్నాయి. ఒక నిర్దిష్ట నియమం ఒక నిర్దిష్ట ఆశ్రవాన్ని ఎలా అడ్డుకుంటుందో ఒక ఉదాహరణతో వివరిస్తారా? తప్పకుండా. చాలా మంచి ప్రశ్న. ఉదాహరణకు, సన్యాసులు డబ్బును నేరుగా స్వీకరించకూడదు, నిల్వ చేసుకోకూడదు అనేది ఒక ముఖ్యమైన వినయ నియమం. ఎందుకు? ఎందుకంటే డబ్బు అనేది అత్యాశ, అంటే లోభం మరియు ఆందోళన. ఇవి ఆశ్రవాలకు మూలం. డబ్బు ఉంటే దాన్ని కాపాడుకోవాలనే భయం, ఇంకా కావాలనే కోరిక, ఇతరులతో పోల్చుకోవడం వంటివి మొదలవుతాయి. ఆ నియమం పాటించడం ద్వారా ఆ మానసిక కల్మషాలు పుట్టే అవకాశాన్నే మూసేస్తున్నారు. అంటే సమస్య రాకుండానే నివారించడం. అదే, ఇది సమస్య వచ్చాక పరిష్కరించడం కాదు. అద్భుతం. అంటే ప్రతి నియమం వెనుక ఇలాంటి బలమైన సైకలాజికల్ కారణం ఉందన్నమాట. ఇప్పటివరకు మనం చూసినవి సంఘం లోపల, వ్యక్తిగత మనసు లోపల జరిగే విషయాలు. మరి బయటి ప్రపంచం సంగతేంటి? ఈ నియమాలు బయటివారికి ఎలా కనిపిస్తాయి? దాని గురించి కూడా బుద్ధుడు ఆలోచించారా? ఓ, దాని గురించి చాలా స్పష్టంగా చెప్పారు. 7వ మరియు 8వ కారణాలు పూర్తిగా దీని గురించే. వీటిని మనం ప్రజా సంబంధాలు మరియు విశ్వాసం అని పిలవవచ్చు. 7వ కారణం ధర్మంపై ఇంకా నమ్మకం కలగని వారికి నమ్మకం కలిగించడం కోసం. 8వ కారణం ఇప్పటికీ నమ్మకంతో ఉన్నవారి విశ్వాసాన్ని మరింత పెంచడం కోసం. అంటే దీన్నే మనం ఈ రోజుల్లో పబ్లిక్ ఇమేజ్ లేదా బ్రాండ్ మేనేజ్మెంట్ అంటున్నాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. నిజమే. సన్యాసుల ప్రవర్తనే బయటి ప్రపంచానికి, బౌద్ధ ధర్మానికి ముఖచిత్రం. వాళ్లు క్రమశిక్షణతో, శాంతంగా, ఉన్నతంగా ప్రవర్తిస్తే బౌద్ధం గురించి ఏమీ తెలియని వారికి కూడా దానిపై ఒక గౌరవం, నమ్మకం కలుగుతాయి. కరెక్ట్. అదే సమయంలో ఇప్పటికీ ధర్మాన్ని అనుసరిస్తున్న సామాన్య ప్రజలు, తమ గురువులు, సంఘం ఇంత నిబద్ధతతో ఉన్నారని చూసినప్పుడు మనం సరైన మార్గంలోనే ఉన్నాం అని వారి విశ్వాసం మరింత బలపడుతుంది. ఒక సంస్థ కేవలం అంతర్గతంగా బలంగా ఉంటే సరిపోదు, బయటి ప్రపంచం దృష్టిలో కూడా గౌరవప్రదంగా ఉండాలి. ధర్మం వ్యాప్తి చెందాలంటే ప్రజల మద్దతు, నమ్మకం చాలా అవసరం. అవును. అంటే సంఘం యొక్క సమగ్రతే దాని మనుగడకు కీలకమన్నమాట. సరే, ఇప్పుడు మనం చివరి దశకు వచ్చాం. సంఘం బాగుంది, సన్యాసులు బాగున్నారు, ప్రజలలో నమ్మకం ఉంది. ఇదంతా ఈ తరం వరకు బాగానే ఉంటుంది. కాని ఈ బోధనలు, ఈ వ్యవస్థ వేల సంవత్సరాల పాటు ఎలా నిలబడతాయి? దానికోసం ఏమైనా ప్రణాళిక ఉందా? దాని గురించే చివరి 2 కారణాలు. వీటిని మనం బోధనల కొనసాగింపు అని చెప్పవచ్చు. 9వ కారణం ఈ మంచి ధర్మం చిరకాలం కొనసాగడం కోసం. 10వది మరియు చాలా ముఖ్యమైనది, క్రమశిక్షణను అంటే
వినయను ప్రోత్సహించడం కోసం. అంటే ఈ నియమాలే ఒక రక్షణ కవచం లాంటివా? ఖచ్చితంగా. నియమాలు అనేవి ఒక చట్రాన్ని, ఒక నిర్మాణాన్ని సృష్టిస్తాయి. ఆ పటిష్టమైన చట్రం వల్లే బుద్ధుని బోధనలు 2500 సంవత్సరాలుగా, తరతరాలుగా పెద్దగా మార్పులకు లోను కాకుండా నిలిచాయి. నిజమే. ఒకవేళ ఈ వినయ అనే నియమావళి లేకపోతే కాలక్రమేణా ఒక్కొక్కరు తమకిష్టమొచ్చినట్టు బోధనలను మార్చేసే ప్రమాదముంది. అసలు బోధనలు వక్రీకరించబడవచ్చు లేదా పూర్తిగా కనుమరగైపోవచ్చు. అందుకే వినయ అనేది ధర్మాన్ని భవిష్యత్తు తరాలకు సురక్షితంగా అందించడానికి ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థాగత నిర్మాణం. కేవలం నమ్మకం సరిపోదు, ఆచరణ, క్రమశిక్షణ అత్యంత అవసరం అనేది నొక్కి చెబుతుంది. క్రమశిక్షణ లేని ఆధ్యాత్మికత పునాది లేని భవనం లాంటిది. ఈ 10 కారణాలను విన్న తర్వాత నాకైతే మొత్తం చిత్రం మారిపోయింది. ఇవి కేవలం ఆంక్షలు కాదు, ఒక గొప్ప విజన్తో కూడిన ప్రణాళిక అనిపిస్తోంది. వీటన్నిటినీ మనం సులభంగా గుర్తుపెట్టుకోటానికి ఒక మార్గం ఉందా? ఉంది. మనం చర్చించుకున్న ఈ 10 కారణాలను 3 ప్రధాన భాగాలుగా సంగ్రహించవచ్చు. దీన్ని ఒక ఇంటితో పోల్చి చూద్దాం. ఓ, బావుంది. మొదటిది సామాజిక కారణాలు, అంటే కారణాలు 1 నుండి 4. ఇవి ఆ ఇంటి పునాది మరియు గోడలు. సంఘం యొక్క శ్రేయస్సు, సభ్యుల మధ్య సామరస్యం, ప్రవర్తన నియంత్రణ ఇవి అందరూ కలిసి ఉండటానికి ఒక పటిష్టమైన స్ట్రక్చర్ను ఇస్తాయి. సరే. రెండవది ఆధ్యాత్మిక కారణాలు, అంటే 5, 6. ఇవి ఆ ఇంటికి ఉండే కిటికీలు, వెంటిలేషన్ లాంటివి. ఆసవాలు అనే చెడుగాలిని బయటకు పంపి మనశ్శాంతి అనే మంచిగాలిని లోపలికి తెస్తాయి. ఇది వ్యక్తిగత రక్షణ కోసం. ఇక మూడవది సంస్థాగత కారణాలు, 7 నుండి 10 వరకు. ఇవి ఆ ఇంటికి వేసిన పెయింట్, బయటి బోర్డ్ మరియు నిర్వహణ ప్రణాళిక లాంటివి. ప్రజలలో నమ్మకాన్ని కలిగించడం, బోధనల కొనసాగింపు నిర్ధారించడం, క్రమశిక్షణను కాపాడటం. అంటే చూసేవారికి కూడా ఒక నమ్మకాన్ని, ఆసక్తిని కలిగిస్తాయన్నమాట. అవును. ఆ ఇంటిని రాబోయే తరాల కోసం కాపాడటమే కాకుండా చూసేవారికి లోపలికి రావాలనే ఆసక్తిని కలిగిస్తాయి. ఆ ఇంటి పోలికతో మొత్తం విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఈ విశ్లేషణ ముగింపులో మనం గ్రహించాల్సిందేమిటంటే, బౌద్ధ సన్యాసుల నియమావళి అనేది స్వేచ్ఛను హరించే ఆంక్షల పత్రం కాదు. అది ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి, వ్యక్తిగత ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడటానికి మరియు వేల సంవత్సరాల పాటు బోధనలను సజీవంగా ఉంచడానికి రూపొందించిన ఒక పటిష్టమైన బహుముఖ ప్రణాళిక. అవును. ఈ చర్చ మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతుంది. ఏదైనా ఒక ఆదర్శం లేదా ఒక ఉద్యమం, అది ఆధ్యాత్మికమైనా, సామాజికమైనా, తరతరాలుగా నిలబడాలంటే దానికి కేవలం స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు, ఉన్నతమైన ఆశయాలు ఉంటే సరిపోతుందా? లేక దాని మనుగడకు, దాని సమగ్రతను కాపాడటానికి ఇలాంటి ఆచరణాత్మకమైన, నిర్మాణాత్మకమైన, కొన్నిసార్లు కఠినంగా అనిపించే నియమావళి తప్పనిసరా? స్ఫూర్తికి, నిర్మాణం తోడైనప్పుడే అది శాశ్వతంగా నిలుస్తుందా? ఈ ఆలోచనతో ఈనాటి మన అన్వేషణకు మాతో చేరేందుకు ధన్యవాదాలు.